హలో అండి. వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్‌లో వచ్చేసి పాయసం చేస్తున్నాము. అదేంటంటే సాబుదానాతో పాయసం చేస్తున్నాము. సాబుదానా కీర్ అని కూడా అంటారు. చాలా బావుంటది. సాబుదానా హెల్త్ కూడా చాలా మంచిది. ఎలా చేశాను, దీనికి ఏమేమి కావాలనేది చూసేయండి. సాబుదానా పాయసం కోసము సాబుదానా ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటిని. అట్‌లీస్ట్ ఒక 7 అవర్స్ అన్నా, 6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇంకా నైట్ నానబెట్టుకుంటే చాలా బావుంటది. అండ్ దీనికోసము జీడిపప్పు, కొంచెం పిస్తా పప్పు, కొంచెం బాదం పప్పు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించేసి వెడల్పాటి ఒక ప్యాన్ పెట్టేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2-3 స్పూన్లంత నెయ్యి, కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన డ్రై నట్స్, పప్పులు, దోరగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా మంచి రంగు వచ్చేలా వేయించాలి. ఇదే నెయ్యిలో మనం నానబెట్టుకున్న సాబుదానా యాడ్ చేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లోనే రెడీ చేయాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి వీటిని లో ఫ్లేమ్లో. వేయిస్తున్నప్పుడు ఇలా అడగంటకుండా కలుపుతుండాలి వీటిని. ఒక 5-6 మినిట్స్ ఇలా వేయిస్తే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత గోరువెచ్చగా చేసుకున్న పాలు పోయాలి. దీంట్లో పచ్చిపాలు వేయకూడదు. ఒక పావు కిలో సాబుదానా తీసుకుంటే 1/2 లీటర్ పైన పాలు తీసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే మంచిగా ఉడకబెట్టాలి. దీనిలో మనకు టేస్ట్కి సరిపడంత షుగరు, ఏదో ఒక 1/2 కప్ వేసాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం దీన్ని. ఒక 2 ఇలాచి, ఇది ఆప్షను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలాచి యాడ్ చేయగానే మంచి ఫ్లేవర్ స్మెల్ భలే వస్తుంది. చిక్క అయ్యేంత వరకు కొంచెం మరిగించాలి. ఇంకా దీంట్లోనే కొంచెం కుంకుమ పువ్వు, పాయసం రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా పప్పులు, అవి వేసేసుకొని దింపేసుకోవడం. ఇంకా స్మెల్ అయితే అదిరిపోయింది. సాబుదానా పాయసం రెడీ అయిపోయింది. దీని ఇలాగే ఒక 20 మినిట్స్ పక్కన పెట్టి గోరువెచ్చగా తిన్నా బాగుంటుంది. లేదా చల్లయ్యాక ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. స్పూన్ నిండా తీసుకొని చాలా బాగుంది. ఇవాళ స్పెషల్ ఇదే. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయేది వెళ్ళి తిరిగి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.